లోకమును ఒప్పింపజేయునని ఉంది పరిశుద్ధాత్మని గురించి. పరిశుద్ధాత్మ గురించి ఏముంది? పాపాన్ని ఒప్పిస్తాడని ఉంది. పరిశుద్ధాత్మ ఒప్పిస్తాడు. ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు, ఎందుకు ఇలా ప్రవర్తించావు, ఎందుకు ఇలా చేశావు, ఒప్పుకో, మారు మనసు పొందు, దిద్దుకో, జాగ్రత్త పడు అని. అదే పరిశుద్ధాత్మ ఈరోజు నిన్ను నన్ను ఉపవాసానికి తీసుకొని వచ్చాడు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో, ఈ మొదటి కూటల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మారు మనసు పొందు, నీ జీవితాన్ని సరిదిద్దుకో. మరణకరమైన పాపం నువ్వు చెయ్యవు, కానీ మరణకరం కాని పాపాలు చేస్తూ చేస్తూ చివరికి అక్కడికి పోతావు. కాబట్టి మొక్కలోనే తుంచేయి. అది పూర్తిగా తీవ్ర రూపం దాల్చిందంటే చాలా నష్టపోతావు. నీ శరీరానికే శ్రమ తెచ్చుకుంటావు, చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు, ఆత్మను కూడా నష్టపుచ్చుకుంటావు. కనుక ఏముందిలే, చిన్నదే కానీ సులువుగా చిక్కులు పెట్టే పాపాలను సంతోషించొద్దు, స్వాగతించొద్దు, విసర్జించు, యుద్ధం ప్రకటించమని దేవుని పరిశుద్ధాత్మ ఈ మొదటి కూటంలో పిలుస్తున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక.